నంద్యాలలో రెండోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామని వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నంద్యాలను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. మెడికల్ కాలేజ్, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అందుకే తనను నంద్యాల ప్రజలు మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నంద్యాల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దీనిపైన బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తన ప్రత్యర్థి నంద్యాల అసెంబ్లీని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెందారంటున్న నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక క్షేత్రం, నవనందుల కోట, ఎంతోమంది ఉద్దండులను అందించినటువంటి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండవసారి యువనేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నాడు. అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుండి ఎలా అతన్ని సమస్యలు అయితేనేమి లేకుంటే ఇతర ఆహ్వానాలు ఎలా ఉన్నాయనే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం రాష్ట్రపతిని అదేవిధంగా ప్రధానిని అందించినటువంటి మీ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసలు ఎట్లా ఉంది ప్రజల నుండి స్పందన? ప్రజల నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు స్పందన అంతా కూడా ప్రజలు ఎదురొచ్చి మరీ ఈరోజు మాకు స్వాగతం పలుకుతున్న తీరు చూస్తుంటే జగనన్న పరిపాలన 5 సంవత్సరాలు వాళ్ళకి ఎంత సంతృప్తినిచ్చింది అనేది స్పష్టంగా వాళ్ళ కళ్ళల్లో కనపడుతూ ఉంది. ఈరోజు మేము దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచే గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఇంటింటికి తిరిగినాం. ఇల్లు తిరిగి అక్కడ కష్టాలని తెలుసుకోవడం జరిగింది. అక్కడ కష్టాలని తీర్చడం కూడా జరిగినాయి. ఇంకా కొన్ని సమస్యలు మాకు అవగాహన వచ్చింది. సో ఈ టర్మ్లో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మాకు అవకాశం లభించింది. సో క్లియర్గా ఈరోజు మ్యాండేటు చాలా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత కనపడుతోంది. అంటే ప్రధానంగా మీ అసెంబ్లీ నియోజకవర్గంలో మైనార్టీలు పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరుతున్నారు. అదేవిధంగా జనసేన స్టేట్ లీడర్లు, అదేవిధంగా అసెంబ్లీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ప్రధాన కారణం ఏంటి? ఎందుకు శిల్పా రవికిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరాల్సిన అవసరం ఏముంది? ఎందుకోసం చేరుతున్నారు? ఈరోజు 2 ప్రధానమైన కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఒకటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే నంద్యాలలో ఈ 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఈ 5 సంవత్సరాల్లో నంద్యాలని ప్రశాంతంగా, ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని మేము పాడు చేయకుండా ఈ నంద్యాలని డెవలప్ చేసిన తీరు ప్రజలకి నచ్చి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు. మరి గతంలోనే మా పార్టీ చాలా బలోపేతంగా ఉంది. మరి ఈరోజు ఈ రాకలతోటి ఇంకా బలం చేకూరుతుంది. ఎక్కడ చిన్న ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు కలిసి బయటికి ఈరోజు వాళ్ళు పొత్తు పెట్టుకున్న పొత్తు ధర్మాన్ని పాటించకపోవడం కావచ్చు, వాళ్ళ పొత్తు పెట్టుకున్న తీరు ప్రజలకి నచ్చకపోవడం కూడా ఒక కారణం. కానీ ప్రధాన కారణాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, నంద్యాలలో జరిగినటువంటి అభివృద్ధి. మీ తండ్రితో తలపడినటువంటి వ్యక్తి మంత్రిగా చేశాడు, తర్వాత శాసన మండలిలో పనిచేశాడు. అయినా ఎక్కడ కూడా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, నేను చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తాను? ఆయనే బయటకు వచ్చి చెప్పాలి ఏం అభివృద్ధి చేశాడనేది. చెప్తే నేను కూడా దానికి డిబేట్కి సిద్ధంగా ఉన్నా. నేను 3 ఇయర్స్లో చేసిన అభివృద్ధి కంటే ఆయన 21 ఇయర్స్ రాజకీయాల్లో ఉన్నాడు, అంటే రాజకీయాల్లో పవర్లో ఉన్నాడు. ఆ 21 ఇయర్స్లో ఆయన ఏం చేశాడో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. నేను ఈ 3 సంవత్సరాలు ఏం చేశానో శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఎవరు ఎక్కువ చేశారో వాళ్ళకి ఓట్లేమని చెప్పి ప్రజలు అడుగుతారు. మొత్తం మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చారో, హామీలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఇప్పుడు ఏ కొత్త ఏ అజెండాతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? సో ఈ 5 ఇయర్స్, గత 5 ఇయర్స్లో ఫస్ట్ కరోనా వచ్చేసి కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ కరోనాని కూడా ఈ రాష్ట్రం ఎదుర్కొన్నంత తీరు వేరే రాష్ట్రాల కంటే మనం చాలా మెరుగ్గా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. సో కరోనాని ఎదుర్కొన్న తీరు కావచ్చు, దాని తర్వాత 3 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం అంటే జిల్లాని స్థాపించడం, నంద్యాలకు మెడికల్ కాలేజ్ తీసుకురావడం, ఒక ఐటీఐ కాలేజ్ నిర్మించడం, మహిళా జూనియర్ కళాశాలను నిర్మించడం, బాయ్స్ జూనియర్ కళాశాలను నిర్మించడం, ఉర్దూ జూనియర్ కళాశాలను నిర్మించడం, తర్వాత నాడు నేడులో స్కూళ్ళన్నీ బాగు చేయడం, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడం, 8 పార్కులు కట్టడం, అమృత్ పథకం 154 కోట్ల రూపాయలతో అమృత్ పథకాన్ని పూర్తి చేయడం. ఇవన్నీ శాశ్వతమైన పథకాలు, ఈ నంద్యాలలో చరిత్రలో నిలిచిపోయే పథకాలు. మేమేదో టెంపరీగా చేసిన పథకాల గురించి మాట్లాడడంలా. రోడ్లు, డ్రైన్లు చాలా చేసాం. సో రోడ్లు, డ్రైన్లతో పాటు ఇవన్నీ శాశ్వతంగా చరిత్రలో ఎవరి హయాంలో జరిగాయంటే మా పేరు చెప్పుకునేలాగా మేము చేసాం. నంద్యాల ఉన్నన్ని రోజులు ఈ పథకాలు ఈ యొక్క మేము చేసిన పనులన్నీ కూడా గుర్తుండిపోయేలాగా ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. మేము చేసిన అభివృద్ధి ఈరోజు కనపడుతుంది, వినపడుతుంది.
మరి గతంలో నా ప్రత్యర్థిగా ఫారూక్ గారు 5 శాఖలకి మంత్రిగా పనిచేసినారు, 21 సంవత్సరాల పవర్లో ఉన్నారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మరి వారు ఏం చేశారో చెప్పమనండి. నేను చేశానని చెప్తున్నారు కానీ ఏం చేశారో చెప్పడంలా. రవిచంద్ర కిషోర్ రెడ్డికి రెండోసారి ఎమ్మెల్యే కావాలని ఓటుని అడుగుతున్న సందర్భంలో ప్రజలు ఏమడుగుతున్నారు మిమ్మల్ని? ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళే మాకు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు నవరత్నాలు అందించిన తీరు కానీ, ఒక మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి స్వభావం కావచ్చు, లేకపోతే నంద్యాలలో కూడా ఒకరి జోలికి వెళ్ళరు, అవినీతి రాహిత్యంగా వాళ్ళు పరిపాలన ఉంటుంది, ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించరు. నంద్యాల వ్యాపారస్తులందరికీ కూడా సురక్షితంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు వాతావరణం సృష్టిస్తారు అని చెప్పేసి మాకు ఏదైతే మంచి పేరు ఉందో మా నాన్నగారి సమయం నుంచి దాన్ని మేము కొనసాగించడం కూడా ప్రజలందరూ ఈరోజు మాకు మాకు ఈరోజు యాక్చువల్గా వాళ్ళే వచ్చేసి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. 100% మేము వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాల ఎగిరేస్తాం. రెండోసారి నవనందల కోటలో వైసీపీ జెండా ఎగరేసి రవిచంద్ర కిషోర్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే కాబోతున్నారా? 100% నో డౌట్ అబౌట్ ఇట్. మొత్తం ఏదైతే నంద్యాల అసెంబ్లీ ఉందో, అసెంబ్లీలో గతంలో టీడీపీ చేయలేని అభివృద్ధి కేవలం 4.5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా ఈ ఏదైతే తక్కువ సమయం ఉన్నా ఆ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మెడికల్ కాలేజ్ అయితేనేమి, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, అనేక సౌకర్యాలు కల్పించిన చరిత్ర శిల్ప కుటుంబాన్ని. అదేవిధంగా శిల్ప కుటుంబంలో ఎక్కడ కూడా ఈ ప్రజల్లో ఉన్నటువంటి సంబంధాలే ఖచ్చితంగా గెలిపిస్తాయి. ఎక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము. అదేవిధంగా తమ సొంత ఖర్చులతో కూడా ప్రజలకి సాయం చేసే మనస్తత్వం ఉన్నటువంటి శిల్ప కుటుంబం ఖచ్చితంగా ఈసారి రెండవసారి రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ నుండి రెండవసారి ఎమ్మెల్యే గెలుస్తాడని ఖచ్చితంగా చెబుతున్న పరిస్థితి. ఇది నంద్యాల అసెంబ్లీకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, నంద్యాల జిల్లా.